కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీ లయసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు అనుదించినటువంటి శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయం 13 ప్రకృతి పురుషుడు చైతన్యము. అనాదిత్య నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ కౌంతేయ, ఆధ్యాత్మిక దృష్టిని కలిగిన వారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగా, నిత్యమైనదిగా, త్రిగుణాతీతమైనదిగా దర్శించదురు. అట్టి భౌతిక దేహంతో సంపర్కము కలిగి ఉన్న ఆత్మ కర్మను అనురింపదు మరియు బుద్ధము కాదు. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షోర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. ప్రకృతి పురుషుడు చైతన్యము. ప్రకృతి అంటే మనకు కంటికి కనపడేదంతా కూడా ప్రకృతి పంచభూతాలతో తయారైంది. ఈ సృష్టిలోని కంటిలో కనపడేదంతా కూడా పంచభూతాలతో తయారైంది. ఏదన్నా చూసుకో, ప్రతి ఒక్కటి పంచభూతాలతో తయారైనటువంటిది అంతా ప్రకృతి. నెక్స్ట్ రెండోది వచ్చి పురుషుడు. పురుషుడు అంటే ఈ చాప్టర్ వరకు పురుషుడు అంటే ఎవరంటే లోపల ఉండే మనం ఆత్మ. భగవంతుని కూడా పురుషుడు అంటారు. ఈ చాప్టర్ వరకు పురుషుడు అంటే ఎవరు? మనం అనమాట, లోపల ఉండేవాళ్ళు. చైతన్యం అంటే అది భగవంతుడు. చైతన్యం అంటే ఎవరు? పరమాత్మ. పరమాత్మ మన లోపల ఉన్నప్పుడే మనకు చైతన్యం ఉంటుంది. లేకపోతే ఆయన సైడ్ వెళ్ళిపోతానే చూడడానికి ఎక్సలెంట్గా ఉంటుంది శరీరం, కానీ కదలికలు ఉండవు. చైతన్యం అంటే ఇంకా చెప్పాలంటే మనం ఒక బొమ్మ అయితే లోపల ఉండే పవర్ ఎవరు? భగవంతుడు అనమాట. కరెంట్ కానీ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి ఉత్త బొమ్మలాగా అట్లా నిలబడి ఉంటుంది అంతే. కాబట్టి కానీ కరెంట్ని చూస్తామా? చూడలేం. కానీ పవర్ ఏమో పనిచేస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం కూడా భగవంతుడిని అలా చూడలేం. చూడాలనుకుంటే చూడొచ్చు. ఎవరు అనుమతి కావాలి? భగవంతుడే దివ్యమైనటువంటి చక్షువులు ఇస్తాడనమాట. దివ్యమైనటువంటి నేత్రాలు ఇస్తాడు. దివ్య దృష్టి అంటారు దాన్ని. దివ్య నేత్రాలు ఇస్తాడు. దివ్య దృష్టిని ఇచ్చి అప్పుడు చూడు అంటాడు. అప్పుడు చూస్తాడు. ఆ విధంగా దివ్య దృష్టి ఇచ్చేటువంటి కెపాసిటీ భగవంతుడికైనా ఇంకా చాలామందికి ఉందా? దివ్య దృష్టి ఇచ్చేది గురువులకు కూడా ఉంటుంది. సరేనా? దివ్య దృష్టి ఆ విధంగా దివ్య దృష్టి ఎవరికి ఇచ్చినారు? మీకు ఐడియా ఉందా? భగవద్గీత చదివిన వాళ్ళకి అందరికీ ఐడియా ఉండాలి. అర్జునుడికి ఎవరికి ఇచ్చారు? దానికంటే ఇంకా ముందు ఎవరికి ఇచ్చారు? విదురుడా? సంజయుడు. సంజయుడికి ఎవరిస్తారు దివ్య దృష్టి? వ్యాస భగవానుడు ఇస్తాడు. సరేనా? వ్యాస భగవానుడు ఎందుకు ఇస్తాడంటే వ్యాస భగవానుడు యొక్క సంతతిలోనే ధృతరాష్ట్రుడు ఉండేది. సత్యవతి మాతకు ఫస్ట్ వ్యాస భగవానుడు పుడతాడు. ఆ తర్వాత చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు ఇద్దరు పుడతారు ఆమెకి. ఈ చిత్రాంగదుడు చిన్నప్పుడే చనిపోతాడు. ఆ తర్వాత విచిత్ర వీరుడు ఇద్దరిని పెళ్లి చేసుకుంటారు. అంబిక అంబాలిక వీళ్ళిద్దరికి ధృతరాష్ట్రుడు, పాండురాజు పుడతారు. మళ్ళీ దాసికి వచ్చి విదురుడు పుడతాడు అనమాట. కాబట్టి వీళ్ళందరికీ కూడా వ్యాస భగవానుడు మెయిన్ మూలం ఉంది అనమాట. హరే కృష్ణ. దివ్య దృష్టి అనేది వ్యాస భగవానుడు సంజయుడికి ఇచ్చి, వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడు ఎలాగో చూడలేడు కదా, అందుకని అక్కడ జరుగుతూ ఉండే విషయాలన్నీ నువ్వు చూసి ఇతనికి చెప్పు అంటాడనమాట. జరుగుతూ ఉండేది ఎక్కడ? కురుక్షేత్రంలో జరుగుతూ ఉంటే కూడా ఈయన ఇక్కడి నుంచే అన్నీ చూస్తాడనమాట. దివ్య దృష్టికి ఇప్పుడు మనం లైవ్ చూస్తున్నాం చూడు, లైవ్కు తేడా ఏంటి? మామూలుగా అయితే వాడు ఏమి చూపిస్తే అదే చూడాలి మనం. నేను ఇక్కడ చూడాలనుకుంటే చూడలేం. వాళ్ళు ఏమి చూస్తే లైవ్లో అదే చూడాలి మనం ఫీల్ అయిపోతాం నిజంగా చూసినట్టు. కానీ అక్కడ కెమెరా వాడి ఇష్ట ప్రకారం ఏది కావాలంటే అది చూపిస్తాడు. కానీ దివ్య దృష్టి వాళ్ళు అట్లా కాదు. వాళ్ళకి ఏమి చూడాలనుకుంటే ఏమి చూడొచ్చు. కృష్ణ భవన్ కావచ్చు, కృష్ణ భవన్ చూడొచ్చు. అంటే ఈ కళ్ళే అక్కడికి ప్రత్యక్షంగా పోయి చూస్తూ ఉన్నట్టు లెక్క. మన కళ్ళు అడిపోవట్లే, వాడి కళ్ళతో మనం చూపిస్తున్నాడు. ఈయన అట్లాగా దివ్య దృష్టి, ఈయనే అక్కడికి వెళ్ళి అంతా చూస్తూ ఉంటాడు. అంత టెక్నాలజీ ఇంకా రాలా మనకు, అంతే కదా. మనం ఇప్పుడు లైవ్ చూడాలనుకుంటే మన కళ్ళే పోయాడు కావాల్సినంత చూస్తాయా? లేదు. వాడేం చూపిస్తాడు అదే వస్తుంది మనకు. ప్రకృతి అంటే పంచభూతాలతో తయారైంది. పురుషుడు అంటే లోపల ఉండే మనము.
చైతన్యం అంటే భగవంతుడు. ఈ మూటి గల సంబంధం గురించి డీటెయిల్గా చెప్పింది ఈ 13వ చాప్టర్. ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వారు ఆత్మను దివ్యమైనదిగాను నిత్యమైనదిగాను. దివ్యమైనది అంటే అది మెటీరియల్ సంబంధించింది కాదు, భౌతికమైన విషయాలు కాదు. భౌతికమైన విషయాలు ఏంటంటే ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. దివ్యమైనది అంటే అది ఎప్పటికీ ఎక్సలెంట్గానే ఉంటుంది, మన వెనకల తేజోమయంగా ఉంటుంది అంటారు చూసినావా. ఈ వెలుతురు అనేది ఇప్పుడుండే భౌతిక సిద్ధాంతాల ప్రకారము ఒకటి ఏదైనా కంటిన్యూగా వెలుతూ ఉంటే దాని యొక్క లైఫ్ రాను తగ్గిపోతుంది అనమాట. కానీ అట్లా కాదు, దివ్యం అనేది ఎప్పుడూ అలాగే ఉండిపోతుంది అనమాట. దివ్యమైనది నిత్యమైనది అంటే నిన్నగాక మొన్న వచ్చింది రేపు పోతుంది కాదు, ఎప్పటి నుంచో ఉంది, ఇంకెప్పటికీ ఉంది. నిత్యం అంటారు. త్రిగుణాతీతమైనదిగాను దర్శించరు. త్రిగుణాతీతం అంటే ఈ 3 గుణాల కంటే అతీతమైనది. అంటే దాంట్లో తమో గుణము కానీ, రజో గుణము కానీ, సత్వ గుణం కానీ ఏది ఉండదు. ఏముంటది? వెరీ గుడ్, విశుద్ధ సత్వగుణం ఉంటుంది అనమాట. క్రిస్టల్ క్లియరా? భౌతికము ఆధ్యాత్మికము 2 రకాలు. భౌతికం అంటే ఇక్కడ మన కంటితో కనపడేది, ఆధ్యాత్మికం అంటే ఎక్స్టర్నల్. ఈ బ్రహ్మదేవుడి కంటే పైన అంతా ఆధ్యాత్మికం అన్నమాట. ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వాడికి, మామూలుడి కాదు, ఎవరికి? అంటే ఆధ్యాత్మిక దృష్టి అంటే ఏంటి? దృష్టి అంటే ఏంది? చూసేది. చూపు వేరే, దృష్టి వేరే. చూపు కేవలం మనిషి యొక్క ఆకారాన్ని మాత్రమే చూస్తుంది, దృష్టి లోపలికి వెళ్తుంది అనమాట. సరేనా? కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక దృష్టి ఉంటుందో, మనం ఏమనుకున్నాం ఇంతకుముందు, తమో గుణంలో ఉండేవాడు ఏం చూస్తాడు? ఓన్లీ పైనుండి శరీరాలు మాత్రమే చూస్తాడు. రజోగుణంలో ఉండేవాడు మనసు వరకు చూస్తాడు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు అని. సత్వగుణంలో ఉండేవాడు ఆత్మ వరకు కూడా చూస్తాడు. కానీ గుణాతీతుడు ఎక్కడ చూస్తాడు? పరమాత్మ చూస్తాడు. పరమాత్మ ఎక్కడ ఉంటాడు? పరమాత్మ ఈ భౌతిక సంబంధించిన వాడు కాదు. దేనికి సంబంధించిన వాడు? ఆధ్యాత్మిక సంబంధించిన వాడు. కాబట్టి ఈ శరీరంలోనే ఆధ్యాత్మిక దృష్టి ఉండేవాడు ఎవరిని చూస్తున్నాడు? పరమాత్మ చూస్తున్నాడు. అర్థమైందా? ఉండేది ఎక్కడ ఉన్నాడు? భౌతిక దాంట్లోనే, భౌతిక శరీరంలోనే ఉన్నాడు, భౌతిక ప్రపంచంలోనే ఉన్నాడు. కానీ దృష్టి దేన్ని చూస్తున్నాడు? పరమాత్మ చూస్తున్నాడు. అది ఇక్కడ చెప్తా ఉండేది. ఎవడైతే ఆధ్యాత్మిక దృష్టి ఉంటుందో అతను ఏం చూస్తాడంట? అవ్యయమైనటువంటిది, లోపల ఈ రోజు ఉండి రేపోయే కాదు. అందుకే ఎన్ని శరీరాలు పోయినా కూడా పరమాత్మ మాత్రం అన్నమిడితే వస్తూనే ఉంటాడు అనమాట, కంటిన్యూగా. అందువల్ల అతను దివ్యమైనది, నిత్యమైనటువంటి, గుణాతీతమైనదిగా దర్శిస్తాడు దేన్ని? ఆత్మను. తర్వాత అట్టి భౌతిక దేహముతో సంపర్కం కలిగి ఉన్నను ఆత్మ కర్మను అనుసరించుట మరియు బద్ధము కాదు. ఎవరికైతే అలా ఆధ్యాత్మిక దృష్టి ఉంటుందో వాడు ఏ పని చేసినా కూడా అతన్ని కర్మ బంధించదు. ఎందుకు? వాళ్ళల్లో ఉండే పరమాత్మ మాత్రమే చూస్తున్నాడు. అతను ఏం చూస్తున్నాడు? పరమాత్మను చూసే విధంగా మనకు ఆధ్యాత్మిక దృష్టి ఉండాలన్నమాట. అట్లా ఉండేటప్పుడు మనకు గుణాతీత లక్షణాలు అనేటివి వస్తాయన్నమాట. అది మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే ముందు ఈ త్రిగుణాల్లో నుంచి బయటపడేదానికి ప్రయత్నం చేయాలి. తర్వాత యదా సర్వగతం సౌక్ష్మాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే యదా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తదా కృత్స్నం కృత్స్నం ప్రకాశయతి భారత. ఇంతకు ముందే చేశాడు, గుణాతీతుడుగా లక్షణాలు ఉండేవాడు ఆధ్యాత్మిక దృష్టితో చూస్తాడు అన్నాడు కదా. తర్వాత ఇప్పుడేం చెప్తున్నాడు? ఆకాశము సర్వవ్యాపకమైనను తన సూక్ష్మ స్వభావం చేత దేనితోనూ కలియదు. అట్లే బ్రహ్మభావములో స్థితమైన ఆత్మ దేహములో నిలిచి ఉన్నను దేహముతో కలియదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆకాశం గురించి చెప్పాడు. ఆకాశం అనేది ఎక్కడున్నా కూడా అది ఆకాశం లాగానే ఉంటుందంట. అంటే ఈ పంచభూతాలతో తయారైన దేహంలో 5 ఉంటాయి, పంచభూతాలు ఉంటాయి. ఎలా చెప్తారు మీరు 5 ఉన్నాయని? భూమి, నీరు,
అగ్ని, వాయువు, ఆకాశం. అంటే సూక్ష్మం ఉంటుంది. భూమి కంటే సూక్ష్మం అనేది నీరు, నీరు కంటే ఇంకా సూక్ష్మం అగ్ని, అగ్ని కంటే ఇంకా సూక్ష్మం వాయువు, వాయువు కంటే ఇంకా సూక్ష్మం ఆకాశం. ఇది శరీరం. లోపల ఉండే నీరు ఏంది? బ్లడ్, వాటర్ లాగా ఉంటుంది కదా. బ్లడ్ అంతా ఏంది? వాటర్. అగ్ని లోపల మనకు 98 ఫారెన్హీట్ ఉండాలన్నమాట. అది తక్కువైనా ఎక్కువైనా, తక్కువైతే చల్లబడిపోయింది అంటారు, ఎక్కువైతే వేడికి జ్వరం అంటారు. అంటే కరెక్ట్గా భగవంతుడు లోపల మెయింటైన్ చేస్తున్నాడు. లోపల అగ్ని ఉంది. తర్వాత వాయువు, గాలి పీల్చాలన్నమాట, పీల్చకపోతే అవుట్. తర్వాత ఆకాశం ఎక్కడుంది? శరీరం మొత్తం నిండిపోయి ఉండదు ఆకాశం. ఎందుకు తెలిసినా? ఎక్కడెక్కడ గ్యాపులు ఉన్నాయో అంతా ఆకాశమే. శరీరం మొత్తము ఆకాశం నిండి ఉండదు. ఎట్లా నిండి ఉండదు? మీరు ఎట్లా చెప్పగలరు ఆకాశం అంతా నిండి ఉండదు అని ఐడియా? ఇప్పుడు మనం తినేప్పుడు కడుపులో అర్థం నిండితే మిగిలినంత గ్యాప్ ఉంటుంది. ఎక్కడెక్కడ గ్యాపులు ఉన్నాయి, ఆ గ్యాపులన్నీ ఏంటి? ఆకాశమే. మనల్ని ఒక క్రషింగ్ చేస్తే ఇంత ముద్ద అవుతామంట, ఎంత చిన్న బాల్ అంత అవుతాం. అంటే మనం మిగిలినంత లోపల అంతా ఏంది? అన్ని గ్యాపులే. ఈ గ్యాపులు అనేవి దేంతోనూ కలవవు అంటున్నాడు అనమాట. ఆకాశం దాని ఉనికిని కోల్పోదని. కాబట్టి మన ఈ లోపల దేహంలో ఇవన్నీ ఉన్నాయి. ఆకాశము సర్వవ్యాపకమైన తన సూక్ష్మ స్వభావం చేత దేనితోనూ కలియదు. అట్లే బ్రహ్మభావంతో స్థిరమైన ఆత్మ దేహంతో నిలిచి ఉన్నను దేహంతో కలియదు. ఏ విధంగా అయితే ఈ ఆకాశం అనేది లోపల ఉన్నప్పటికీ కూడా దాని స్వభావం అలాగే ఉంటుందో, ఆ విధంగా బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు లేదా ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వాడు ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఈ శరీరమైనటువంటి భావాలు అతనికి అంటుపడవు. ఐల గీత అని ఉంటుంది శ్రీమద్ భాగవతంలో, లేదా అవంతి బ్రాహ్మణుడు అని ఉంటుంది. బ్రాహ్మణుడికి విపరీతమైన డబ్బు వచ్చేస్తుంది అతనికి, పురోహితం ద్వారా కానీ అట్లా అతను బాగా సంపాదించిన డబ్బు ఎప్పుడైతే వచ్చిందో అతనికి అన్ని రకాల అలవాట్లు స్టార్ట్ అయిపోతాయి. అతనికి ఎంతగా దిగజారిపోతాడంటే ఇంక డబ్బుతో ఏం పని చేయాలో అన్నీ చేస్తూ ఉంటారు అనమాట. రాను అతనంటే ఇష్టం లేని వాళ్ళంతా పెరిగిపోయేసి అతని ఆస్తులన్నీ వాళ్ళ బంధువులు లాగేసుకుంటారు. ఇతను అన్యాయం చేస్తున్నాడని చెప్పి ప్రభుత్వం అతన్ని పట్టుకొని వాటి దగ్గర నుంచి కొన్ని లాగేసుకుంటుంది. రాను ఇతను ఒక్కడే మిగిలిపోతాడు. అంతవరకు ఏమవుతుంది? అతను డబ్బు ఉండదని ఎవరిని కేర్ చేయడు కదా. ఇంతకుముందు ఇతను ఎవరిని కేర్ చేయలేదు, ఇప్పుడు ఎవరు ఇతని కేర్ చేయలే. అప్పుడు ఇతనికి రియలైజేషన్ వస్తుంది. ఇదంతా ఎవరు చెప్తాడో? శ్రీ కృష్ణ భగవాన్ స్టోరీ చెప్తా ఉంటాడు ఉద్ధవుడికి. అతను ఎప్పుడైతే పోయిందో మైండ్ భగవంతుడి వైపు తిరుగుతుంది. ఎవరు ప్రపంచంలో ఎవరు పట్టించుకోవట్లేదు ఇతన్ని. భగవంతుడు చెప్తాడు, ఎప్పుడైతే నేను అతన్ని అనుగ్రహించదలుచుకుంటానో అతన్ని భౌతిక ప్రపంచంలో అందరినీ దూరం చేసేస్తాను, ఆస్తులు ఏమీ లేకుండా తీసి పడేస్తాడు. ఎవడు ఇతన్ని పట్టించుకోడు. అతను దారి మెడితే పోతా ఉంటే అందరూ రాళ్లతో కొడతాడు, ఇతను ఏం పట్టించుకోడు. కూర్చొని ఉంటే ఎవరిని అన్నం పెడతా ఉంటే అన్నం తినేటప్పుడు మట్టి పోస్తారు, అతని మీద కూర్చోంటే పాస పోతారు అతని పైన, అన్ని మీద అయినా కానీ అతను పట్టించుకోడు. అంటే కంప్లీట్ ఏమైపోయింది? శరీరానికి సంబంధించినటువంటి ఎటువంటి భావన లేకుండా పోయిందనమాట. ఆ తర్వాత శరీరం వదిలేస్తాడు, భగవంతుడు వెళ్తాడు. నేను ఉదాహరణ చెప్పా, చాలామంది ఉండరు ఆ విధంగా. వృషభదేవుడు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి, అలా ఉంటాయి ఆయన స్టోరీ ఇది. అదేవిధంగా జడభరతుడు, ఆయన కూడా ఈ స్టోరీ. ఇవన్నీ రియల్గా ఉండేటి అన్నమాట. ఎవరైతే శరీర భావన లేకుండా కేవలం ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఉంటాడో అతడు ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా అతనికి ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇటువంటి భావాలు అతను ఏమీ చేయలేవు. ఎవరు ఏం డిస్టర్బ్ చేయాలో చేయలేరు. అదే అనమాట. దానికి ఉదాహరణగా చెప్తారు. ఇలా ఆధ్యాత్మిక భావం టాప్ మోస్ట్లో ఉండేవాడి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, వాటర్ బాటిల్ ఉంటుంది చూడు, వాటర్ బాటిల్ లాగా ఉంటుంది. మనకు ఎట్లా ఉంటుందంటే పెప్సీ బాటిల్ లాగా ఉంటుందంట. వాటర్ బాటిల్ మనం బాగా గిలగరిచ్చినాం అనుకో, మూత తెచ్చి ఏమీ కాదు. కానీ పెప్సీ బాటిల్ బాగా గిలగరించి పోవడం ఏంటి తొస్తుంటుంది అన్నమాట. అంటే అంతవరకు మనం చాలా గొప్పగా ఉండి ఉంటుంది. ఎప్పుడైతే మన మీద ఎఫెక్ట్ పడతా ఉంటే తెలుస్తుందో అప్పుడు మనలో ఉండే భావాలన్నీ బయటకు వస్తాయి. నన్ను అంటారా, నన్ను ఇట్టంటారా, నన్ను పట్టించుకోరా అంటే భావన అప్పుడు కసి, ఎట్లా అంటే కసి పెరుగుతూ ఉంటుంది అనమాట. కళ్ళతోనే చంపేసేట్టుగా ఉంటుంది. అలా ఉంటుందన్నమాట. హరే కృష్ణ. సరే, తర్వాత ఓ భరతవంశీయుడా, సూర్యుడొక్కడే ఈ విశ్వమంతటినీ ప్రకాశింపజేసినట్లు దేహములోని జీవాత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయును. అర్థమైంది? అంటే సూర్యుడు ఒక్కడే ఉన్నాడు, ప్రపంచం అంతటికీ వెలిగిస్తూ ఉన్నాడు. ఆయనే ఈ సొందులు గొంతుల్లోకి పోయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి వస్తామంటే మొత్తం అంతా వచ్చేస్తూ ఉంది. మన ఆత్మ ఎంత సైజు ఉంటుంది తెలుసా?
ఎంతమంది తెలుసు మన ఆత్మ సైజ్ ఎంత ఉంటుంది? వెంట్రుక కొన ఒక తీసుకున్నాం, ఒక ముక్క, దాన్ని హాఫ్ కట్ చేసినాం, అంటే ఒకసారి కట్ చేసినాం. ఆ మిగిలిన హాఫ్ని మళ్ళీ ఒకసారి కట్ చేసినాం. ఆ మిగిలిన హాఫ్ని మళ్ళీ అట్లా 10,000 సార్లు కట్ చేస్తే, అందుకని ఇక్కడ మనకి ఈ ప్రపంచంలో వాటిని కనుక్కునేవి ఏమి రాలా. వెంట్రుక కొనను 10,000 టైమ్స్ మనం కట్ చేస్తే ఎంత వస్తుందో అంత సన్నదనమాట ఆత్మ. తిమింగలంలో కూడా అదే ఉంటుంది, చిన్న పురుగులో కూడా అదే ఉంటుంది, మళ్ళీ కూడా ఉంటుంది. సూర్యుడు ఎలా అయితే మొత్తం ప్రపంచాన్ని అంతటికీ వెలుగునిస్తూ ఉంటాడో, ఆ ఆత్మ ఒకటే మొత్తం శరీరానికి అంతా కాంతినిస్తూ ఉంటుంది. ఈరోజు ఏం తెలుసుకున్నాం? 3 విషయాలు ఏం తెలుసుకున్నాం ప్రభుజీ? ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వారు ఆత్మను దివ్యమైనది గాను నిత్యమైనది కానీ త్రిగుణాత్మకమైనది కానీ భావిస్తారు. ఏ పని చేసినప్పటికీ కూడా అది కర్మ బంధించబడదు, ఎందుకంటే అతను దేహభావంలో లేడు కాబట్టి. అందువల్ల కర్మ కూడా అతన్ని బంధించదు, దివ్యంగానే ఉంటుంది అది చేసే పని. రెండోది వచ్చి ఏ విధంగా అయితే ఆకాశం దేంతో కలవకుండా ఎట్లుంటుందో ఆత్మ వచ్చి దేహంతో కలవదు అనమాట. ఉంటుంది కానీ కలవదు. ఎవరికి? అది ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వాడికి, మనకు కాదు. అది తర్వాత, ఓ భరత వంశీయుడా, సూర్యుడొక్కడే విశ్వమంతా ఎట్లయితే వెలుగునిస్తా ఉన్నాడో ఆ విధంగా లోపలుండే ఒక చిన్న ఆత్మే మొత్తం దేహానంతటికీ కూడా చైతన్యమిస్తూ ఉన్నది అని ఈరోజు తెలుసుకున్నాం. హరే కృష్ణ. కాబట్టి శ్రీమద్ భాగవద్గీత పఠన మహామహోత్సవికి జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ గౌర్ ప్రేమానంది. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల